వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజుష ముచ్చట్లు. ఇప్పుడు వచ్చేసి బెండకాయ, వంకాయ, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, టమాటాలు నేను కట్ చేసి పెట్టుకున్నాను పచ్చడికి. పల్లీలు, కొంచెం జీలకర్ర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేపుకోవాలి. జీలకర్ర, పల్లీలు. ఇది మిక్స్డ్ పచ్చడి చూసారు కదా, అవి వేగిపోయినాయి. తర్వాత మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చింతపండుని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, దాంట్లోకి వచ్చేసి మనము పచ్చిమిర్చి, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక 4 టమాటాలు, ఒక ఆనియన్ పెద్దది. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. దాంట్లోకి 2 వంకాయలు, జస్ట్ 2 వంకాయలు అండి. ఇది రోటి పచ్చడి. ఇది రాగి సంకట్లోకి చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి మగ్గించేసుకుందాము. నేను వంకాయలు కూడా వేసేసాను. మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనము. ఇది కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేయాలండి. నేనైతే గల్లుప్పు వాడుతున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూసారు కదా, మళ్ళీ మగ్గిపోయింది. బెండకాయలు ముందు వేయొద్దు, తర్వాత అది కొంచెం మగ్గిపోయిన తర్వాత వేయాలి, లేదంటే మొత్తం ఇట్లా జిగురు లాగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఒక చిన్న టీ గ్లాసుడు అంతే. ఇప్పుడు నెక్స్ట్ రాగి సంకటి చేసుకోవడానికి రాగి పిండి తీసుకొని మనము దీంట్లో కొన్ని వాటర్ వేసి పక్కకు పెట్టుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అదే దాంతోనే నేను పిండి కూడా తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. రాగి సంకటి, బెండకాయ, వంకాయ బాజీ. ఇప్పుడు ఈ పిండిని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. బియ్యం అయితే నేను కడిగేసి పక్కకు పెట్టుకుంటాను. ఆ లోపల బియ్యం కూడా కొంతసేపు నానబెట్టాను. పిండి మాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేకుంటే గడ్డ కడుతుంది. మనం రైస్లో వేసినప్పుడు ఇట్లా గడ్డలు అవుతుంది. మనం ముందుగానే ఇట్లా వాటర్ వేసి కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకున్నాము అంటే మంచిగా ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది. బాగా కలపాలి. రాగి పిండి మాత్రము అస్సలు ఉండలు ఉండకూడదు. ఈ రాగి పిండి మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది. నేను ఇప్పుడు రైస్ కడిగి పక్కకు పెట్టుకున్నాను కదా, ఒకటికి మనం వచ్చేసి ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 4 లేదా 4.5. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆ లోపల ఈ టమాటాలు, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి. పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయింది. ఒకసారి కలిపేసుకుని చూద్దాము. బెండకాయ ఇంకా కొంచెం మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు పక్కకు పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం కొద్దిసేపు. పిండి చూసారు కదా, నానిపోయింది. ఈ లోపల అసలు ఉండ అనేది ఏం లేదు, మంచిగా నానిపోయింది. ఇంకొక పక్కన రైస్ కూడా ఉడుకు పట్టేసింది. చూసారు కదా, ఉడుకు పట్టేసింది. ఇది మాత్రం మొత్తం మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, వెల్లుల్లి పాయలు. సరే కలిపేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏం చేయాలి అని అంటే, ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర ఉంది కదా, అవి వేసి రోట్లో దంచుకోవాలి. ఇది మాత్రం రోట్లోనే చేసుకోవాలి. ఒకవేళ రోల్ లేని వాళ్ళు రైస్ కుక్కర్, ఇది ఇప్పుడు మనం కుక్కర్లో చేసి పప్పు గుత్తితోని వెనిపేసుకోవచ్చు, సరిపోతుంది. పల్లీల పొడి, జీలకర్ర మిక్సీ పట్టేసుకొని అది ఇప్పుడు టమాటాలు, బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కుక్కర్లో వేసి మగ్గబెట్టి అదే కుక్కర్లోకి పౌడర్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో కూడా వెనుకుంటే సేమ్ రోట్లో చేసుకున్నట్లుగానే వస్తుంది. అంటే ఒక్కొక్కరి ఇంట్లో రోల్ ఉండరు కదా, అలాంటి వాళ్ళు అలా చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇది మెదిగిపోయింది. నేను ముందుగా ఏం చేస్తున్నానంటే పచ్చిమిర్చి తీసుకొని వేస్తున్నాను. లేదంటే ఫస్ట్ అన్నీ వేసేసాము అనుకో, పచ్చిమిర్చి మెదగదు కదా, కారం అనేది రాదు. కాబట్టి మనం ముందుగా బెండకాయలు అన్నీ పక్కకు పెట్టేసి మిగతా టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఆనియన్ ఇదంతా ఉంది కదా, ఇదంతా వేసి బాగా రుబ్బుకోవాలి.
బాగా మెత్తగా అయ్యేదాకా మొత్తం ఇట్లా దంచేస్తుంటే అయిపోతుంది. లాస్ట్లో బెండకాయలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు అప్పుడే సరిపడా వేసేసాను. నాకైతే ఉప్పు మళ్ళీ ఇంకా ఏం అవసరం లేదు. అసలు ఇది రాగి ముద్దలోకి చేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా మంచిగా ఉంటుంది, రాగి ముద్దలోకి హైలైట్ ఉంటుంది. ఇలా రోట్లో చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు రాగి సంగటిలోకి ఎప్పుడు చికెను అది ఇది నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా, అట్లా లేకుండా వెజ్లో ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనము బెండకాయలు వేసుకొని ఇది కూడా వేసేసి ఒకసారి దంచేసుకుందాం బాగా మంచిగా. ఆల్రెడీ మొత్తం మనకి ఇది మొత్తం మెదిగిపోయింది. లాస్ట్లో బెండకాయలు వేసి ఇలా ఒకసారి దంచుకున్నాము అని అంటే అప్పుడు ఆ బెండకాయ అంతా దానికి పట్టేసుకొని జిగురు వచ్చేస్తుంది. ఈ లోపల మనకి రాగి సంగటికి అన్నం ఉడుకుతూ ఉంది ఒక సైడ్కి. ఇలా మంచిగా రుబ్బుకోవాలి రోట్లో. ఇది జొన్న రొట్టెలకు కూడా పెట్టుకొని తినొచ్చు, బాగుంటుంది. వైట్ రైస్లోకైనా ఉంటుంది, కాకపోతే రాగి సంకటికి ఎక్కువ మంచి టేస్ట్ ఉంటుంది. నేను బాగా మొత్తం అంతా మెత్తగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని సాల్ట్ తక్కువ ఉంటే ఈ టైంలో ఇలా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా, నేను ప్యాన్లోకి తీసేసుకుంటున్నాను. ఇది తాలింపు ఏం అవసరం లేదండి. ఇంకా చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక సైడ్కి వచ్చేసి మనము ముందుగా పెట్టుకున్నాం కదా రైస్, అది మొత్తం కుక్ అయింది. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. అన్నం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రాయి పిండి ఉంది కదా, ఇది కూడా బాగా వేసేసి దాంట్లో మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. కొంతమంది మొత్తం ఉట్టి రాగి పిండితోనే వేసుకుంటారు, కాకపోతే నేను కొంచెం రైస్ యాడ్ చేసి చేస్తాను. సరే కదా, మొత్తం రెడీ అయిపోయింది. అది అలా మూత మూసి ఒక 5 నిమిషాలు ఉంచుదాము. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే అది మొత్తం ఇట్లా లాగేసుకుంది రాగి పిండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని ఇలా వేసి ఒక్కసారి ఇట్లా మెత్తగా అవ్వాలి అంటే స్పూన్తో అవ్వదు కదా. నా దగ్గర తెడ్డు కట్ట అని ఉంటుంది, దాంతో చేస్తారు మామూలుగా. నా దగ్గర అది లేదు కాబట్టి నేను పప్పు గుత్తి తీసుకొని ఇలా ఒకసారి కలుపుతున్నాను బాగా. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ రాగి పిండి అన్నము ఇట్లా మంచిగా మెత్తగా ఇట్లా మంచిగా అవుతుంది. ఇప్పుడు మనము ఇట్లా ఒకసారి బాగా అనుకున్నామంటే మంచిగా అవుతుంది. కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. నేను సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇలా పప్పు గుత్తితో అనుకోవడం వల్ల మంచిగా స్మూత్గా వస్తుంది ముద్ద, ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మొత్తం అయిపోయింది. అలా అన్న తర్వాత తీసేసి మొత్తం ఒకసారి స్పూన్తో అనుకొని కిందిది పైకి కిందికి మొత్తం అనేసుకుంటే మంచిగా కలిసిపోతుంది. సరే కదా, అసలు అన్నం మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అన్నవాళ్ళు వదిలేయచ్చండి. సరే కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మేమైతే నెయ్యి తింటాం కాబట్టి బాగానే వేసాను. ఇప్పుడు మూత మూసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది వచ్చేసి పెరుగు పచ్చడి కూడా చేస్తున్నాను. పెరుగు పచ్చడి అంటే సాల్ట్ వేసి బాగా మంచిగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఇవి వేసి పెరుగులో మంచిగా వేసి కలుపుకోవడమే అంతే. పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఈ రాగి ముద్దలోకి, రాగి సంకటి ఆ రాగి ముద్ద. చూసారు కదా, మా పెరుగు మజ్జిగ చారు కూడా అంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఒక గిన్నెకి నెయ్యి యాడ్ చేసుకొని ఇట్లా మనం అంతా అప్లై చేసుకొని దాంట్లో వేసి ముద్ద ఇట్లా అచ్చు వేసుకోవచ్చు.
మా అమ్మాయి ముద్ద అడిగింది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఆ గిన్నెలోకి వేసి ఇట్లా ఇట్లా అని సేమ్ ప్లేట్లో వేసామంటే ఇట్లా రౌండ్గా వస్తుంది. మేమైతే డైరెక్ట్ పెట్టేసుకొని తినేస్తాము. అసలు చాలా హెల్త్ బాగుంటుంది ఇలా తింటే. రాగి పిండి ఎంత మటుకు వీలైతే అంత మటుకు తింటే మన హెల్త్ మంచిగా ఉంటుంది. అసలు మెత్తగా మంచిగా ఉడికింది. ఫుల్ వేడిగా ఉంది కదా, నా చెయ్యి కాలుతుంది. అసలు మెత్తగా ఉడికింది. అసలు 1కి 4 గ్లాసులు పోసుకుంటే మంచిగా సరిపోతుందండి. ఇది ఇప్పుడు ప్లేట్లో పెట్టేస్తున్నాను, మా అమ్మాయి ప్లేట్లో. అసలు ఎంత బాగుందో వేడి వేడి రాగి సంకటి. దీంట్లోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న బెండకాయ వంకాయ బాజీ ఎంత బాగుంటుందో ఇది. ప్లస్ పెరుగు చట్నీ, కొంచెం నెయ్యి. నేను నెయ్యి ముందుగానే వేసేసాను. పెరుగు చట్నీ లంచ్కి పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో వేడి వేడిది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒక లైక్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎంత బాగుంటుందో, సూపర్. Thank you for watching. Like, share and subscribe.